ఎవరికైనా ఫిట్స్ వచ్చింది అనుకోండి, ఫిట్స్కి సంబంధించిన న్యూరాలజీ డాక్టరు ఒక టెస్ట్ రాస్తారు. దాన్ని ఈఈజీ అంటారనమాట. అంటే ఫిట్స్ టెస్ట్ అని అంటారనమాట. ఈ ఈఈజీ అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. ఈ ఈఈజీ అంటే ఏంటంటే మన బ్రెయిన్ వేవ్స్ని, మన బ్రెయిన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని మనకి ఒక కంప్యూటర్ రూపంలో లేకపోతే ఒక గ్రాఫిక్ రూపంలో చూపిస్తుంది అనమాట. ఈ ఈఈజీ టెస్ట్ ఎలా చేస్తారంటే తల మీద మనకి కొన్ని ఎలక్ట్రోడ్స్ పెడతారనమాట. ఎలక్ట్రోడ్స్ అంటే వైర్లు పెడతారనమాట. ఈ ఇమేజ్లో చూపించిన విధంగా ఈ ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసిన తర్వాత ఈ మన బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉంటుందో మన సిగ్నల్స్ని మనకి కంప్యూటర్లో మనకి రికార్డ్ చేస్తుంది అనమాట. తర్వాత దీన్ని మనము అనలైజ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇది ఏ కండిషన్స్కి యూజ్ చేస్తాము అంటే మెయిన్గా ఎపిలెప్సీ అంటే ఫిట్స్ పేషెంట్స్కి మనము యూజ్ చేస్తాం అనమాట. తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ పేషెంట్స్కి అంటే క్యాన్సర్ గడ్డలు, బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలు ఉన్న పేషెంట్స్కి. తర్వాత ఎన్సెఫలైటిస్ అంటారనమాట. అంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్స్కి కూడా అనలైజ్ చేయడానికి మనకి ఈఈజీ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత కొన్ని స్లీప్ డిజార్డర్స్ అనమాట, మనకి నిద్రలేమి సమస్యల వాళ్ళకి కూడా ఈ ఈఈజీ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈఈజీ పరీక్ష చేసేటప్పుడు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. కళ్ళు తెరిచి కళ్ళు మూసిన తర్వాత కూడా మనం టెస్టులు చేస్తాము. ఇంకొకటి దీంట్లో కొన్ని స్టిమ్యులేషన్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. మెయిన్ స్టిమ్యులేషన్ టెస్ట్స్ వచ్చేసి హైపర్ వెంటిలేషన్, ఫోటిక్ స్టిమ్యులేషన్ అంటారనమాట. అంటే ఫోటిక్ స్టిమ్యులేషన్ అంటే ఈ ఫోటోస్ పైనుంచి లైట్ అనేది పడుతుంది అనమాట. దానివల్ల కొన్ని ఫిట్స్ కొంచెం ఎగ్జాగరేట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి రికార్డులో తెలుస్తుంది అనమాట. ఇది హైపర్ వెంటిలేషన్ వల్ల కూడా కొన్ని ఫిట్స్ మనకి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుందన్నమాట. ఈ రెండు మెథడ్ స్టిమ్యులేషన్ టెస్ట్స్ అనేది ఈఈజీలో మనం కామన్గా చేస్తాము. ఈఈజీ మామూలుగా మనం 20 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు మనము రికార్డ్ చేస్తాము. కొన్నిసార్లు మనము 1 డే 2 డేస్ కూడా ఉంటుంది. దానిని ప్రొలాంగ్డ్ ఈఈజీ అంటారు అన్నమాట. అంటే ఎక్కువసేపు చూసేదాన్ని కూడా మనం ప్రొలాంగ్డ్ ఈఈజీ అంటారు. ఇంకొక టైప్ ఏంటంటే వీడియో ఈఈజీ అనమాట. ఇంకొకటి అంబులేటరీ ఈఈజీ అంటారు అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఈజీస్ అనమాట. అంటే మనం ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఈఈజీ రికార్డ్ చేసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. వీడియో ఈఈజీ అంటే దీనికి కొంచెం హయ్యర్ సెంటర్స్ అనమాట. కొంచెం పెద్ద సెంటర్లలో కూడా వీడియో ఈఈజీ అనేది చేస్తారు. ఇది చాలా ఈజీ టెస్ట్ అండి. ఇది నాన్ ఇన్వేసివ్ అనమాట. మనకి ఇంజెక్షన్ రూపంలో కానీ లేకపోతే మనకి గుచ్చుకునేది కానీ బ్రెయిన్లో అట్లాంటివి ఏమి ఉండదు. ఇది వైర్లు అనేది మన తల మీదే పెడతారు. ప్లస్ అన్ఈజీనెస్ అనేది కొంతమందికి ఉంటుంది, కానీ ఇది చాలా సేఫ్ టెస్ట్ అనమాట. ఈ ఈఈజీ వల్ల న్యూరాలజిస్ట్స్ ఎలాంటి ఫిట్స్ వచ్చింది, ప్లస్ ఫిట్స్ వస్తూ ఉన్నప్పుడు కూడా మనం ఈఈజీ చేస్తే ఎక్కడ నుంచి బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఫోకస్ అనేది వస్తుంది అనేది న్యూరాలజిస్ట్ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు 2 ఇమేజెస్ పెడతానండి. ఈ 2 ఇమేజెస్లో ఇటు సైడ్ ఉండేది నార్మల్ ఈఈజీ, ఇటు సైడ్ ఉండేది అబ్నార్మల్ ఈఈజీ. ఫిట్స్ పేషెంట్ వాళ్ళు ఈ ఈఈజీ టెస్ట్ అనేది మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా చేసుకోవాల్సిన టెస్ట్ అండి ఈఈజీ.